హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చేపల పులుసు ఫ్రెండ్స్. ఈ చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తారు. ఈరోజు చేపల పులుసు మాత్రం మనం ముస్లిం స్టైల్లో చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ పులుసు అయితే చాలా ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. అట్లాగే ఎక్కువగా మసాలాలు కూడా ఏం వాడక్కర్లేదు ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. అదే కొద్దిగా చింతపండు తీసుకోవాలి, అట్లాగే కొద్దిగా కొబ్బరి, అట్లాగే చెక్క, లవంగాలు ఇవైతే సరిపోతాయి ఫ్రెండ్స్. చింతపండుని నానబెట్టేసుకొని కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పులుసు కోసం రెడీ చేసుకున్న చేప ముక్కల్ని నీట్గా 2-3 సార్లు కడుక్కొని దాంట్లో కొంచెం ఉప్పు, అట్లాగే కొద్దిగా పసుపు, అట్లాగే కొద్దిగా కారం కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ సైజు తీసుకోవాలి ముక్కలు అయితే తీసుకొని నీట్గా నెమ్మదిగా కడుక్కోవాలి. గట్టిగా చేసేయకూడదు. ఇప్పుడు ఈ టైంలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాల పేస్ట్, అది వేసుకొని నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. అట్లాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ముక్కకంతా కలిపేటట్టు చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. గట్టిగా నొక్కు పెట్టేయకూడదు ఫ్రెండ్స్. చాలా నెమ్మదిగా నిదానంగా ఒక్కో ముక్కకి చాలా స్మూత్గా చాలా నెమ్మదిగా చేయాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గట్టిగా అయితే నొక్కేయకూడదు. తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ముక్కంతా కలిపేటట్టు కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాము. ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వదిలేసేయాలి ఫ్రెండ్స్. దాన్ని మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కకు మసాలా అది బాగా పడుతుంది ఫ్రెండ్స్. తర్వాత పులుసు కోసం మనం స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండీ పెట్టుకొని వాటిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పోసుకోవాలి. ఆ ఉల్లిపాయల తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా దగ్గరగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలంతా కూడా. ఈ ఉల్లిపాయలంతా బాగా దగ్గరగా వచ్చి మగ్గేదాకా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ రావాలి. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. చూడండి ఫ్రెండ్స్, చాలా నెమ్మదిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామే ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఆ చేప ముక్కలను అయితే తీయాలి ఫ్రెండ్స్. ఆ చేప ముక్కలు తీసి నెమ్మదిగా ఒక్కొక్కటి కలిసిపోకుండా నెమ్మదిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్కటిగా చేప ముక్కలు పక్కనే వేసుకుంటా పక్కన పెట్టుకోవాలి. మొత్తం చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నెమ్మదిగా పక్కన వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అట్లా చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ చింతపండు రసాన్ని బాగా పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రసం తీసుకొని ఇప్పుడైతే పోసుకోవాలన్నమాట నెమ్మదిగా. చూడండి ఫ్రెండ్స్, ఆ చింతపండు రసం మొత్తం తీసుకొని నెమ్మదిగా వేసుకోవాలన్నమాట. ఈ పులుసుకు మనకి ఎంత పులుపు కావాలో ఆ పులుపు బట్టి మీరు చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. కదపకూడదు ఫ్రెండ్స్, కదపకుండా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టిన తర్వాత చూసారు కదా, పొంగుతుంది కదా, ఇట్లా పొంగాలన్నమాట. చూడండి, బాగా పొంగుతుంది. ఈ స్టేజ్లో మనకు గరిటె కానీ గిన్నె కానీ కదపకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా పులుసు బాగా మరిగితేనే మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే మామూలుగా మరగట్లేదు. చూడండి, అట్లా నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఎంత ఎక్కువసేపు ఉంటే పులుసు అంత మరిగితే ముక్కకి అంత బాగా పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, పులుసు అంతా బాగా మరుగుతూ ఉంది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకోవాలి మనకు తగ్గట్టుగా కొంచెం. తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ముక్కకైతే బాగా ఉడుకుతున్నాయి. ఉడికిన తర్వాత నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు మొత్తం ముక్కకు పట్టేటట్టు బాగా ఎంతసేపు అయితే అంతసేపు. ఈ పులుసు అయితే మట్టి కుండలో వండుకుంటే ఫ్రెండ్స్ ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్ పులుసు అయితే. దీంట్లో మనం టమాటా ముక్కలు అయితే వేయలేదు ఫ్రెండ్స్. టమాటాలు అయితే వీళ్ళు అసలు వేయరంట, అసలు వాడరంట టమాటాలు. కావాలంటే ఎవరైనా అడిగి చూడండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే వాళ్ళని అడిగి చూడండి. అసలు టమాటాలు అనేవి వాళ్ళు ఎక్కువగా వాడరంట ఫ్రెండ్స్. మన పులుసు మొత్తం టమాటాలు లేకుండానే వాడుతున్నాము. చూడండి, ఈ పులుసులో అయితే ఎక్కువగా మసాలాలు ఏం వాడలేదు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. చిన్న చిట్కాలు. అట్లాగే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అంతా చేత్తో
లేదంటే గరిటె పెట్టి కలిపేయకూడదు ఫ్రెండ్స్. ఇట్లాగా పైకి లిఫ్ట్ చేసి చుట్టూ కదుపుకుంటూ ఉండాలి మధ్యలో. అట్లాగే దాన్ని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లోనే. పులుసు ఎక్కువసేపు మరిగితేనే టేస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మనం నైట్ టైం పులుసు పెట్టుకొని పొద్దున తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ పులుసు మరుగుతుంటే వస్తుంది అరోమా, అద్భుతం అనమాట, మామూలుగా ఉండదు టేస్ట్ మాత్రం. సో మీరు ఎక్కువగా నైట్ టైమే పెట్టుకోండి, నైట్ టైం వండుకొని పొద్దున్న తినండి. లేదంటే పొద్దున్నే వండుకొని మధ్యాహ్నం చేస్తానండి, ఎర్లీ మార్నింగ్ కొంచెం చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే వెంటనే తినకుండా కొంచెం ఆగి తినడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పులుసుకైతే. ఈ పులుసులో అయితే ఎక్కువ మసాలాలు గిషాలాలు అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్, అంతే ఫ్రెండ్స్. అంతకన్నా ఎక్కువేం వేయలేదు ఫ్రెండ్స్ ఇందులో అయితే. కానీ టేస్ట్ మొత్తం పులుసు మరిగే విధానంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ మరుగుతుంటే వస్తుంది ఫ్రెండ్స్ ఆ వాసన, మామూలుగా కాదు అసలు. మామూలుగా అప్పటికప్పుడు తీసుకొని తినేయాలన్నంత చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. పులుసు అనే కాదు, ముస్లిమ్స్ దేంట్లోని పెద్దగా గిషాలాలు పెద్దగా ఏం వాడరు ఫ్రెండ్స్. సింపుల్గా చేసేస్తారు. కానీ చేసే విధానంలోనే మొత్తం అంతా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న చిట్కాలు అవి చూస్తేనే వస్తున్నాయి మనకి. ఈ పులుసులో కొద్దిగా కారం అట్లాగే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. అట్లా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది పైకి తేలింది. అట్లా ఆయిల్ అనేది పైకి తేలింది అంటే మన పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో సాల్ట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ముందుగానే వేసాము. ఆ పులుసు అనేది ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా అద్భుతం ఫ్రెండ్స్. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చేపల పులుసు ఈ విధానంలో చాలా ఈజీగా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.